ఏం చేస్తున్నావు సునీల్? ఎంతసేపు అయింది? టేబుల్స్ ఇస్తున్నావా? ఏంటిది? ఏం టేబుల్? 2 టేబులా? ఏం టేబుల్ సునీల్ ఇది ఇంతకి? 2 × 2 4, 3 × 3 9, 4 × 4 16. అది కూడా అట్లనే పిచ్చుకుంటుంది. 5 × 5 25. మరి నాకు ఏం చేయాలో బొమ్మలు రావు. వాళ్ళేమో గోరింటాకు పెట్టాను అంటారు, నువ్వేమో నీ పనిలో బిజీగా ఉన్నావు. ఏం చేయాలి మరి? అట్లాంటి టేబుల్స్ వేస్తున్నావా? వచ్చింది వేస్తున్నా. అరే మమ్మ నీకేం వేసిర్రా? ఇవేంరా చాతబడి ముగ్గులు? ఇగో ఇది చెట్టు, ఇది ఏం ముగ్గో, ఇది ఏందిరా? ఎట్లా పిచ్చుకున్నావురా ఇంతసేపు నువ్వు? అదేమో నవ్వుతుంది మంచిగా. అంటే లేదు నాన్న, మ్యాథ్స్ స్టూడెంట్ అని చెప్పేసి అన్ని 1 2 3 టేబుల్స్ రాస్తున్నాడు. పని చేయి సునీల్, లేకపోతే ఇటు మొత్తం ఈ చెయ్యి మీద టేబుల్స్ రాసినావు కదా, ఇగో ఈ చెంప మీద ట్రిగ్నామెట్రీ, ఇగో దీని మీద ఇంకొకటి వేసేసి అయిపోతుంది. ఇక ఇక ట్రయాంగిల్, ఇక ఇదా ఇంకోటి అన్ని వేసి అది కూడా హ్యాపీగా వేయించుకుంటుంది. సరిపోయిర్లేండి ఇద్దరు. ఇక ఇది చూసినావా? దానికి ఇగో ఏం చేయాలో అర్థం కాక తీసేసుకుంటానంటుంది. మరి ఏం చేస్తావు దాన్నైనా? ఈ ముగ్గులు ఇవేమన్నా ముగ్గులేనా? అరే మంచి పని చేసింది. ఇంకొకసారి అదేయండి ఇదేయండి అని అడగకుండా. అలా చూసినావా? అంత చిన్న దానికి అదో ఏడుపు వస్తుంది. ఇగో అది అది బండ, అది బండ కాబట్టి ఏం అడిగి ఏం వేసినా కూడా వేయించుకుంటుంది. అది ఏ ఒక్కో ఫేస్ ఖరాబ్ అవుతుంది. నాకు రావు, మళ్ళీ మీ అమ్మ తిడుతుంది. సరిపోయిందండి. నీకు 10 రాస్తా. 10 టేబుల్ తిప్పుకుంటారు వాళ్ళు. ఎందుకు పెట్టినావు? నీకు అర్థమవుతుంది ఇంతకీ? అది మొత్తము చేతులంతా రబ్ చేసుకుంటానంటుంది. ఇక అది చూడు, అక్కడ చూడు, అది చూడు. ఇట్లా కదిలితే ఎట్లా వేయాలి మాము? మొత్తం ట్రాక్టర్ గీతలు పడతాయి. నువ్వు వేసి ఇక డిజైన్ కి ఇక మళ్ళీ కదలద్దు. తీయక్కడ అది అని ఏమంటారు మామ? ఐడెంటిటీ ఉంటుంది కదా, ఆడుకోవచ్చు. ఇంకా నాట ఏమన్నా బాగుందా? పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి సరిపోయింది. 5 minutes later. ఇంత మంచిగా వండింది. మీ అమ్మ ఏమో చేతబడి ముగ్గులు అన్నాయి చూడు. మంచి ఎర్రటి ముగ్గులు వస్తుంటాడు.